దృష్టి పెట్టింది. చెరువుల పరిరక్షణకు లై డిటెక్షన్ అండ్ రేజింగ్ సర్వే చేయించాలని ఆదేశించింది. ఈ సర్వే పూర్తి చేసేందుకు 100 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే అనంతరం చెరువులు ఆక్రమణకు గురైనట్లు తేలితే హైడ్రా తరహాలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వరంగల్ నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చర్యలు చేపట్టింది. ప్రతి చెరువులో లైవ్ డిటెక్షన్ అండ్ రేజింగ్ సర్వే చేయించాలని అధికారులను ఆదేశించింది. నగర పరిధిలోని చెరువులకు సంబంధించిన భూములను గుర్తించేందుకు డ్రోన్లతో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ నిధులతో జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో డ్రోన్లతో సర్వే నిర్వహించేందుకు టెండర్లు పిలిచారు. ముందుగా నగర పరిధిలోని హనుమకొండ, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల పరిధిలోని 75 చెరువుల్లో 25 లక్షల వ్యయంతో సర్వే నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానించారు. నగర పరిధిలో ఉన్న హసన్పర్తి, కాశీపేట మండలాల్లో మరో 50 చెరువుల సర్వేకు టెండర్ల ప్రక్రియను త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. డ్రోన్ల సర్వే ద్వారా ప్రతి చెరువు విస్తీర్ణం, దాని పూర్తి నీటి నిల్వ ఎత్తులో ఏ మేర ఆక్రమణలు జరిగాయో గుర్తిస్తారు. ఈ వివరాలు లైడర్ ద్వారా సేకరించిన సమాచారంతో పోల్చి చూస్తారు. అదే సమయంలో ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల వద్ద ఉన్న సమాచారంతో సరిపోలుస్తారు. ఇలా అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత హైడ్రా తరహాలో ఇక్కడ ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆక్రమణదారులపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. చెరువుల సర్వే పూర్తి చేసేందుకు 100 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వరంగల్ నగరంలో కాకతీయ రాజులు తవ్వించిన 245 చెరువులు, కుంటలు ఉండేవని రికార్డులను బట్టి తెలుస్తోంది. కానీ ఇప్పుడు భద్రకాళి చెరువు, బంధం చెరువు, వడ్డేపల్లి చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, దేశాయిపేట చెరువు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు కబ్జా కోరల్లోనే ఉన్నాయి. వడ్డేపల్లి చెరువు కట్టపైనే గార్డెన్, అపార్ట్మెంట్లు వెలిశాయి. గోపాల్పూర్ చెరువును 90% కబ్జా చేసి భవనాలు నిర్మించారు. భద్రకాళి చెరువు 60 ఎకరాలు కబ్జాకు గురైంది. FTL బఫర్ జోన్లు ఎప్పుడో దాటివేసి కబ్జాలు చేశారు. వాటిని ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు అంటగట్టారు. చెరువులతో పాటు కుంటలు, నాలాలను సైతం వదల్లేదు అక్రమార్కులు. ఓవైపు చెరువులు, మరోవైపు నాలాలు కబ్జా చేయటం వల్లే 2020లో వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయని నగరవాసులు చెబుతున్నమాట. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వాడ్రాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరంపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ చెరువుల పరిరక్షణకు సిద్ధమైంది.